ఏపీ మెగా డిఎస్సీలో అవకతవకలపై విద్యా కమిషన్ ని ముట్టడించింది వైసీపీ. కమిషనర్ ఉన్నారని కాసేపు లేరని కాసేపు చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉద్యోగులు వైసీపీ లీడర్లకి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటి తరువాత నేతల్ని క్యాబిన్ లోకి అనుమతించారు కమిషనర్ తమీం అన్సారియా. వైసీపీ లీడర్లు లేవనెత్తిన అనుమానాలకి ఒక్కొక్కటిగా క్లారిటీ ఇచ్చారు కమిషనర్ ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ లీడర్లు. మెగా డిఎస్సీ నిర్వహణ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీకి పట్టుబట్టారు. సీన్ 1 చూద్దాం. ఇది విద్యా కమిషన్ ఆఫీస్ లోకి ఎంటర్ అయిన తరువాత వైసీపీ లీడర్లకి అక్కడున్న వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ దృశ్యాలు. కమిషనర్ ని కలుద్దామని వస్తే ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేది వైసీపీ నేతల ప్రశ్న. లోనికి రండి, కూర్చోండి, మాట్లాడదాం అంటూ సిబ్బంది వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. ఇక్కడ న్యాయం జరగాలి. ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ సీన్ చూసారు కదా. నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇది వైసీపీ లీడర్లని కమిషనర్ తన ఛాంబర్ లోకి పిలిచిన తర్వాత జరిగింది. మెల్లగా మాట్లాడండి, ఒక్కో ప్రశ్నకి ఆన్సర్ ఇస్తా అంటూ వాళ్ళకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు తమీం అన్సారియా. వైసీపీ లేవనెత్తిన అనుమానాలకి తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి అధికారులుగా మేమందరం కూడా మీ ఎదురుకు వచ్చి మా బాధలు చెప్పుకోవడానికి వస్తాం. వినాలి ఫస్ట్, తర్వాత ఆ సమస్యకి పరిష్కార మార్గం చెప్పాలా. మేము ప్రజాప్రతినిధులుగా మేము మా బాధ్యత ప్రశ్నించడం మా బాధ్యత. బాధ అండి, బాధ కూలుగానే మాట్లాడతాం. పాయింట్ సింపుల్ మేడం. డిఎస్సి కన్వీనరే టెట్ కన్వీనరే కదా, టెట్ కన్వీనరే డిఎస్సి కన్వీనర్ కదా. ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండగా మళ్ళీ ఇక్కడ విద్యాశాఖలో డైరెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఎందుకు మీరు డిఎస్సికి కన్వీనర్గా వేశారు? మొట్టమొదటి స్పోర్ట్స్ కోటా ఉన్నా కూడా టెట్ ఎగ్జామ్ రాస్తే తప్ప ఉద్యోగం ఇవ్వకూడదు కదా. అలాంటి నిబంధనలు ఎందుకు సడలించారు? సీన్ 3 ఇది కమిషనర్ ని కలిసి వచ్చిన తర్వాత వైసీపీ వర్షన్. మెగా డిఎస్సీ నిర్వహణ, ఫలితాలు, ఉద్యోగాలపై అనేక అనుమానాలున్నాయని, వాటి గురించి చెప్పకుండా ఉద్యోగులు ఎదురుదాడి చేశారని అన్నారు వైసీపీ లీడర్స్. సిబిఐ ఎంక్వైరీ మాత్రమే కాదు, సంబంధిత శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ యొక్క కమిషనర్ గారిని వివరాలు అడుగుదామని వస్తున్నప్పుడు కొద్దిసేపు ఉన్నారు కమిషనర్ గారని, కొద్దిసేపు సెక్రటరీలు ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఉద్యోగస్తులే మా మీద ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి ఎగ్జామ్ మీద జరిగినటువంటి అన్యాయానికి వారి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క విషయం మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా వీటి యొక్క నమూనాలు వెలుగు తీయాలి. దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ తక్షణమే సస్పెండ్ చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద జరిగినటువంటి అవకతవకలకి రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.